మా ఆత్మీయ జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను ఉజ్జీవింపజేస్తున్నాయన నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. క్రైస్తవ జీవితంలో సహవాసాన్ని, అన్యోన్యమైన సహవాసాన్ని గురించి 4 దినములు మేము మాట్లాడుకోనయింటుండగా నాయన, నీ ఆత్మ సహాయాన్ని చెప్పనయింటున్న నాకు, వింటున్న నీ పిల్లలకు అనుగ్రహించండి. సత్యమును సరిగా వివేచింపగలిగే శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, తొలి పలుకులను అందించిన నీ కుమారుణ్ణి కృపతో నాయన బలపరిచి చక్కటి సంగతులు మాకు వినిపింపజేశారు. తిరిగి నీ దాసుడనైన నేను నీ పాదముల యొద్ద చేరి నీవిచ్చే ఆలోచన కొరకు ఎదురు చూస్తుండగా నాయన తండ్రి, కనబడుతున్న నాకంటే వినబడుతున్న నీ మాటల పట్ల నీ పిల్లలు దృష్టి కలిగి నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ ఆత్మ నడిపింపులోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ ఈ 5వ వార్షిక బైబిల్ ఆధ్యాత్మిక సదస్సులో 4 దినములు ఒక చక్కటి విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. క్రైస్తవ జీవితంలో సహవాసము, అన్యోన్యమైన సహవాసము. సహవాసము అనగానే సంఘముతో ఉండవలసింది. అన్యోన్యమైన సహవాసము అంటే మనిషి దేవునితో ఉండవలసింది. దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలి అంటే సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ రెండు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని లేఖనాలు ఘోషిస్తున్నాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దేవునితో ఎలా ఉండాలి అన్నది సంఘంలో ఉంటున్న మనకు ట్రైనింగ్ లాంటిది ప్రియమైన వారలారా. సంఘముతో చక్కటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. ఒకవేళ సహవాసమే సరిగా లేకపోతే, సంఘముతో ఉండటమే మనకు సరిగా రాకపోతే అసలు దేవునితో మనం ఎలా ఉండగలం చెప్పండి? అసలు దేవునితో మనం ఎలా ఉండగలం? ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను అంటే, నేను దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నానండి అని మనుషులకు దూరం అవుతుంటారు. కానీ దేవునితో ఎలా ఉండాలో నీకు ట్రైనింగ్ లాంటిదే సంఘ సహవాసం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇవి క్రైస్తవ జీవితంలో ఎంత ప్రత్యేకమైనవో, పరిశుద్ధ గ్రంథంలో వీటి పూర్వపరాలలోనికి వెళ్ళగలిగితే సహవాసము, అన్యోన్యమైన సహవాసము ఈరోజు మనం మాట్లాడుకుంటున్న చిన్నగా లేవు ప్రేమన దేవుని పిల్లలారా. మనం చాలా చిన్నగా ఆలోచిస్తుంటాం వీటిని గురించి. కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే వీటిని గురించి దేవుడు చాలా ఉన్నతంగా వ్రాయించినట్లుగా మనం చూడగలం. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటి ప్రాముఖ్యత క్రైస్తవ జీవితంలో ఎంతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారలారా. కాబట్టి ఈ సాయంకాలపు సభలలో కూడా ఈ సంగతులు మనం మాట్లాడుకోబోతున్నాం గనుక ప్రియమైన వారలారా, నిజంగా దేవుని ఉద్దేశము ఏమయ్యుంది? ఈరోజు లోకంలో మనుషులు మాట్లాడుకుంటున్నట్ల చిన్నవిగా లేవు. ఆదివారం రాగానే
హాలిడే అని రిలాక్స్ అయిపోతూ విశ్రాంతి తీసుకోవాలన్న ఆరాటమే మనిషిలో కనపడుతుంది. కానీ శనివారము నుంచి ఒక ఆరాటం, అమ్మో రేపటి దినం నేను సహవాసములోనికి వెళ్ళాలి, పరిశుద్ధులతో కలిసి తండ్రిని ఆరాధించాలి అనే కోరిక ఈరోజు క్రైస్తవ సమాజంలో సన్నగిల్లిపోతుంది. ఏమంటే నిర్లక్ష్యం లేవటం దగ్గర నుంచి కనబడుతూనే ఉంటుంది. మరి మన వాళ్ళారా, మన పనుల కొరకు 6 గంటలకు లేచి ఎక్కడ లోకల్ ట్రైన్ మిస్ అవుతుందేమో అని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకురు పరుకుల మీద వెళుతుంటాం. ఆదివారం ఆరాధన అనగానే ఎందుకో ఎంతసేపు పడుకున్నా ఏం కాదు. ఈరోజు విశ్రాంతి అనే రిలాక్సేషన్ మనకు శనివారమే మన హృదయంలోనికి వస్తుంది. అంటే ఉదయాన్నే లేచి నేను దేని కొరకు ఆరాటపడాలి, దేని కొరకు ఆరాటపడాలి? ఆ రోజు ఏదో ఒక విశ్రాంతి అని, ఆ రోజు ఇదిగో చక్కటి భోజనం నేను చెయ్యాలి అని నిద్ర లేవగానే వెంటనే బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తామండి? ఎందుకంటే ఇంట్లో ఉంటున్న స్త్రీలను కూడా ఖాళీగా ఉంచడం మనకి ఇష్టం ఉండదు. ప్రేమ వాళ్ళారా, ఓ కేజీ 2 కేజీలో మటన్ వాళ్ళ మొహాన కొట్టామనుకోండి, ఏమండి ఆ 2 కేజీల మటన్ను వండటానికి వంటగదిలో కుస్తీ పడుతూ హాల్లో కూర్చొని ఆ వాసనలే మనం పీల్చుకుంటూ ఆదివారం వచ్చింది అంటే ఇదిగో చక్కగా భోంచేసే రోజు ఈ రోజు అని చాలా మంది అనుకుంటుంటారు. ప్రేమ వాళ్ళారా, చాలా మంది కదా. మధ్యాహ్నం వరకు చక్కగా భోంచేసి మరలా పడుకుంటే 6 గంటలకు ఏదో నిద్ర లేచిన తర్వాత మరలా భోజనం చేసి అప్పుడు హడావుడి మొదలవుతుంటదండి. దేనికి? రేపొద్దున ఆఫీసుకు నేను వెళ్ళాలి, మరి శనివారం ఆరాధనకు వెళ్ళాలి అని ఎందుకు ఆ హడావుడి మనకు కనిపించలేదు? ఆలోచించండి ప్రేమ వాళ్ళారా. లోకంలో ఉన్న వాళ్ళైతే సినిమాల్లో, షికారులో, వీకెండ్స్ పార్టీలని హోరెత్తిస్తున్నారు. ఏమండి, దానికి తీసిపోని విధంగా క్రైస్తవ సమాజం కూడా ట్రెండ్ అన్న పదాన్ని ముందు పెట్టుకొని ఏమండి వాళ్ళలానే ప్రవర్తిస్తున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ సాయంకాలం ఏదో పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళటం, ఆ బయటికి తీసుకుని వెళ్ళి రెస్టారెంట్లలో భోజనాలు చేయటం, ఒక పార్టీ కల్చర్ అనేది క్రైస్తవ సమాజంలోనికి వచ్చింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలన్న కోరిక మనిషిలో కనిపించటం లేదు. ఆరాధనకు ఈరోజు వెళ్ళలేకపోయాను అన్న బాధ అస్సలు లేదు. ఆరాధనకు వెళ్ళకపోతే ఏం జరిగింది? ఒకవేళ అంతకీ ఏం చెప్పారు అని యూట్యూబ్లోనికి వెళితే మనం వినొచ్చు కదా. నిజంగా చూసారా మనుషుల ఆలోచన విధానం ఎలా మారిపోతుందో? కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే క్రైస్తవ జీవితపు ప్రారంభం నుంచి ముగింపు వరకు మన జీవితంలో సంఘముతో కలిసి ఉండే సహవాసాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మాటలు వ్రాయబడ్డాయి. ప్రేమ వారలారా, దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40-41 వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది.
మహనీయుడైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి తనను తాను సజీవునిగా అపోస్తలులకు కనబరుచుకొని అందరూ చూస్తుండగా ఆరోహణమై పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ మాటలను జ్ఞాపకమందుంచుకొని వారి బాధ్యతను నెరవేర్చడానికి అందరూ కలిసి మేడగదిలో ప్రార్థనలో ఉన్నారు. ఆ ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఏం జరిగింది అంటే, పెంతెకోస్తు పండుగ దినం ఆ రోజు వచ్చింది. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడ్డాయి. అంటే పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చాడు. వెంటనే వారందరూ అన్య భాషలలో మాట్లాడుతున్నారు. పేతురు గారు లేచి చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. ప్రేమన వారలారా, ఆ మాటలకు యూదులు యేసుక్రీస్తును చంపింది మేమే అని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. హృదయాలలో పొడవబడినట్లుగా మారిపోయింది. ప్రేమన వారలారా, నిజంగా మహనీయుడైన పౌలు గారు భారంతో చెప్పిన మాటలు ఒక్కొక్క మాట గుణపములా వారి గుండెల్లో పొడవబడినట్లుగా మారిపోయింది. ప్రేమన వారలారా, అప్పుడు వెంటనే మేమేం చేయాలి? ఇదిగో, ఇప్పటి వరకు మీరిలా బ్రతకడానికి కారణం మీ సహవాసం. ఈ మూర్ఖులగు వారికి వేరుకండి అంటున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై. ఇప్పటి వరకు మీ సహవాసము ఎవరితోనంటే మూర్ఖులగు ఈ తరము వారితో ఉన్నారు గనుక ఇదిగో మీరు చేసింది మీకు న్యాయం అనిపించింది. ఎప్పుడైతే వాక్యం విన్నారో హృదయంలో పొడవబడి మేము తప్పు చేశామన్న భావన మీకు వచ్చింది కదా. ఇదిగో మీరు వేరు కావాలి. ఈ లోకానికి మీరు వేరు కావాలి. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరు కావాలి అని చెబుతూ బాప్తిస్మాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత 42వ వచనాన్ని దయచేసి చూడండి. ఈ బాప్తిస్మము తీసుకున్న ఇంచుమించు 3000 మంది వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఒక సహవాసాన్ని విడిచిపెట్టారు, ఇంకొక సహవాసములోనికి వస్తున్నారు. ప్రేమన వారలారా, ఏమంటే ఈ మాట మనకు బాగా సుపరిచితమైన మాట. ఈ 42వ వచనం ప్రేమన వారలారా, ఇందులో 4 విషయాలు ఉన్నవి. మొదటిది ఏంటంటే అపోస్తలుల బోధ ఎంత ప్రాముఖ్యమైనదో మనందరికీ తెలుసు. సత్యము కొరకు పోరాడాలి, సత్యములోనే ఉండాలి, సత్యాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. సత్యము వలనే నిత్య జీవం ఉంది అని అనేక సందర్భాలు మనకు తెలుసు. ఆ తర్వాత 3వది చూడగలిగితే రొట్టె విరుచుట. ప్రభు వల్లలో పాలు పంపులు మనం కలిగి ఉండాలి. ఆయన రక్తములోను ఆయన శరీరములోను మనము భాగమవ్వాలి అన్న ఆసక్తి కూడా మనకుంది, అందులో అనుమానం లేదు. 4వది ప్రార్థన. అసలు ప్రార్థనా జీవితాన్ని కాదనేవారు ఎవరైనా ఉన్నారా? ఏమంటే ప్రార్థన అవసరత లేదు అనేవారు ఎవరైనా ఉన్నావా? లేదు ప్రేమన వారలారా. అంటే బోధకు మనం ప్రాముఖ్యతనిస్తున్నాం, రొట్టె విరుచుట కార్యక్రమానికి కూడా మనం విలువనిస్తున్నాం. ప్రార్థనా జీవితం కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి అని మనం మాట్లాడుతున్నాం. మనం విలువనివ్వనిది ఆ 4గింటిలో ఒకటి ఉన్నది ప్రేమన వారలారా. అదేంటి? సహవాసము. ఏమంటే దీని గురించి పెద్దగా మనం ఆలోచించడం లేదు ప్రేమన వారలారా. బోధ ప్రాముఖ్యమైనది అంటున్నావు, చాలా సంతోషం.
రొట్టె విరుచుట యేసుక్రీస్తు శరీరములోను రక్తములోను పాలు పంపులు కలిగి ఉండటం ఎంత గొప్ప విషయం అంటున్నాం. చాలా సంతోషం. అసలు ప్రార్థన అసలు మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది అంటున్నాం. కానీ ఇందులో ఒక దాన్ని మనం పట్టించుకోవటం లేదు. ఇందులో క్రైస్తవ సమాజం ఒకటి ఎగరగొట్టేసింది, ఒకటి లేకపోయినా పర్వాలేదు అనుకుంటుంది. ప్రేమన వారలారా, అదేంటో తెలుసా? సహవాసము. ప్రేమన వారలారా, అదేంటి? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినవన్నీ ముఖ్యమైనవని ఆ బాటలో నడవలసిన మనమే ఒకదాన్ని ఆలోచించండి ప్రేమన వారలారా. సహవాసం అనేది ఈరోజు మనుష్యుల ఆలోచనలో లేదు. దానికి ఎన్ని కారణాలు చెబుతామో తెలుసా? దూరం అయిపోయిందండి. దానికి ఎన్ని కారణాలు చెబుతామో తెలుసా? ఏమండి, ట్రైన్ ఎక్కాలి, బస్ ఎక్కాలి, ఆటో ఎక్కాలి. చూసారా? దానికి ఎన్ని కారణాలు చెబుతామో తెలుసా? ఏమండి, సమయం అనేది అసలు అడ్జస్ట్ అవ్వటం లేదండి. చూసారా? ఒక సహవాసాన్ని గురించి మనం పెద్దగా అది అవసరత లేదు అన్నట్లుగానే ఎన్నో కారణాలు చెబుతున్నాం. సహవాసానికి మనం దూరం అవుతున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఎన్ని అనర్థాలు మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాన్ని చుట్టుకుంటున్నాయో ఎవరికి తెలుసు ప్రేమన వారలారా? దేవుని మాటల్ని మీరి ఇప్పటి వరకు మనం సాధించిన మంచి అంటూ ఏమీ లేదు ప్రేమన వారలారా. నిజంగా ఆలోచిస్తున్నారా? ఆ సహవాసానికి దూరమై మనం సాధించింది ఏమీ ఉండదు ప్రేమన వారలారా. ఎందుకో సహవాసం అనగానే ఇష్టం ఉండదు. పైగా మన గురించి ఏమనుకుంటారో అని ఏం మాట్లాడుతుంటామంటే, లేదండి ఇంట్లో కూడా మేము అందరం కూడుకుంటామండి, ఇంట్లో కూడా మేము వాక్యం వింటామండి, ఇంట్లో కూడా మేము బైబిల్ చదువుకుంటామండి, ఎక్కడ వీళ్ళకు భక్తి లేదు అని ఎదుటి వాళ్ళు అనుకుంటారేమో అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత విడ్డూరమో చూసారా? ఆకలి వేసింది, ఆహారం లేదని నీళ్లతో కడుపు నింపుకుంటే ఆకలి ఏమైనా తీరుతుందా ప్రేమన వారలారా? దేవుడు ఒక సహవాసాన్ని చూపిస్తుంటే అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం చెబుతూ మేము ఇంట్లో కూడా అందరం కూడుకుంటామండి అని చెబుతుంటా. గృహ కూడిక వేరు, సహవాసము వేరు. గృహ కూడికలను మనం దేనితో పోల్చుకుంటున్నాం? సహవాసముతో పోల్చుకుంటున్నాం. గృహ కూడిక వేరు, అది నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగించేది. సంఘ కూడిక వేరు, సహవాసము వేరు. ప్రేమన వారలారా, అసలు ఏం చేస్తున్నామో, దేన్ని వద్దనుకుంటున్నామో నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రేమన వారలారా. కాబట్టి బాప్తిసం పొందగానే బోధలోనికి ఆహ్వానిస్తున్నాడు, సహవాసములోనికి ఆహ్వానిస్తున్నాడు, రొట్టె విరుచుటలోనికి ఆహ్వానిస్తున్నాడు, ప్రార్థనలోనికి ఆహ్వానిస్తున్నాం. ఏమండి, బోధలో మనం ఎదగాలన్నా, రొట్టె విరుచుటలో మనం ఉండాలన్నా, ప్రార్థనా జీవితం మెరుగుపడాలన్నా ఈ మూడింటికి ఏది మొదలో తెలుసా? ఈ మూడింటికి ప్రారంభం ఏంటి? సహవాసం. సహవాసములోనికి వస్తే బోధ వింటావు, సహవాసములోనికి వస్తే రొట్టె విరుచుట, సహవాసములోనికి వస్తే ఎడతెగక ప్రార్థన. సహవాసం లేకపోవటం వల్ల ఎడతెగని ప్రార్థనా జీవితాలు లేవు ప్రేమన వారలారా, లేవు. ఏదో 2 మాటలు ప్రార్థన చేసుకుంటున్నాం అంతే, ప్రార్థన చేసుకున్నాం కదా అనుకుంటున్నాం. అందరము కలిసి ప్రార్థన చేసుకుంటుంటే నిజంగా దేవుని కృప కుమ్మరించబడుతున్న జీవితాలు ఈరోజు చాలా మందికి వారి జీవితాలలో అనుభవాలుగా లేవు ప్రేమన వారలారా. కాబట్టి క్రైస్తవ జీవితపు ప్రారంభమే సహవాసము అని మనకు అర్థమవుతుంది. అందుకే మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనము. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు
సమిష్టిగా ఉంచుకొనిరి. అంటే విశ్వసించిన వారందరూ మొట్టమొదటగా చేసింది ఏంటి ప్రియమైన వారలారా? ఏకముగా కూడి. అంటే మొట్టమొదటిగా వాళ్ళందరూ సహవాసాన్ని కలిగి ఉన్నారు. సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు అపోస్తలుల బోధ వింటున్నారు. సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఇదిగో ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలు పంపులు కలిగి ఉంటున్నారు. సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో చక్కగా ఎడతెగక ప్రార్థనలో ఉంటున్నారు ప్రియమైన వారలారా. ఎడతెగక అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ ఏకీభవిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మొట్టమొదటిగా సంఘాన్ని గురించి మనం ఆలోచించగలిగితే బాప్తిస్మము తీసుకున్న వారందరూ విశ్వసించిన వారు ఏకముగా కూడి ఉన్నారు. అంటే సహవాసాన్ని కలిగి ఉన్నారు ప్రియమైన వారలారా. ఈ సహవాసం వల్ల ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఈ సహవాసం అనేది ఎలా అపోస్తలుల కార్యములలో ఎన్ని కార్యాలు జరిగాయో లేఖనాలను వెళుతుంటే చాలా ఆశ్చర్యం అవుతుంటది ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా? అంటే క్రైస్తవ జీవిత ప్రారంభమే సహవాసము అని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వారలారా. మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి లేఖనాలను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపాసాన్ని బలపరుచుకో అంటున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకు అంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అంటే క్రైస్తవ జీవితంలో సహవాసము ప్రారంభమై యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఏం జరిగే అవకాశం ఉందట? మానుకోవటం జరిగే అవకాశం ఉంది అంటున్నాడు ప్రియమైన వారలారా. చూసారా? అంటే ప్రారంభము నుంచి ముగింపు వరకు సహవాసాన్ని మనం కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. ప్రారంభము నుంచి మనం ముగింపు వరకు యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది అని సూచనను బట్టి నీకు అర్థమైతే ఇమ్మీడియట్లుగా దేని విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు అంటే ఇదిగో కొందరు మానుకున్నట్లుగా సహవాసముగా కూడుట మానొద్దు. మానొద్దు అంటున్నాడు. చూసారా ప్రియమైన వారలారా? ఎందుకు సహవాసాన్ని మానొద్దు అన్నాడంటే ఇందులో ఉంటే 3 జరుగుతాయి. ఇందులో ఉంటే ఇదిగో వాక్యములో ఎదుగుతావు, ప్రభు బలలో చేయి వేస్తావు, ఎడతెగక ప్రార్థనలో ఉంటావు. ఒకరోజు ఒక సహోదరుడు ప్రార్థన ఎంతసేపు చేయాలి అని అడిగాడు ప్రియమైన వారలారా. ప్రార్థన ఎంతసేపు చేయాలి? నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడపలేకపోతున్నాను అన్నది ఆయన ఉద్దేశం. అప్పుడు నేను ఏమడిగానంటే, ప్రతి ఆదివారం సహవాసానికి నువ్వు వెళుతున్నావా? సంఘ సహవాసానికి నువ్వు వెళుతున్నావా అని అడిగాను. చిన్నగా నవ్వుతూ, అంటే ప్రతి ఆదివారం నేను వెళ్ళను, కానీ అప్పుడప్పుడు నేను వెళుతుంటాను అన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే, ఇదిగో ప్రతి ఆదివారం సంఘ సహవాసానికి వెళితే ఇదిగో ఎంతసేపు ప్రార్థనలో ఉండాలో నీకు అర్థమైపోతుంది అని చెప్పాను. దానికి సంబంధం ఏంటి అని అడిగాడు. ఒక సంఘముతో కలిసి ఉంటే సంఘంలో ఎన్ని ప్రార్థన అవసరతలు ఉంటాయో నీకు తెలుస్తుంది. ఎవరెవరి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎవరెవరి విషయంలో విజ్ఞాపన ప్రార్థన చెల్లించాలి, ఇవన్నీ నీకు తెలుస్తుంది.
ఇవన్నీ నీకు తెలుస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇదిగో ఏమీ తెలియనప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు? ఆలోచించండి. ప్రార్థనా జీవితం ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందంటే సంఘముతో కలిసి ఉన్నప్పుడు. ప్రేమన వారలారా, ఏమండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఏదో ఒక విషయం మీద అనగానే సంఘంలో ఉన్నవాడు టక్కున మాట్లాడతాడు. ప్రేమన వారలారా, నిజంగా చెల్లెలు ప్రసన్న, దేవదాసులు రాకేష్ గారి సతీమణి, మేము మాట్లాడుకుంటున్నప్పుడు అన్నయ్య ముంబై నుంచి ఒకరు వచ్చారు ఇక్కడికి హార్ట్ సర్జరీ కొరకు. దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు, ఎంత అద్భుతాన్ని చేశాడు. ఎన్నో అనుమానాలు, ఏం జరుగుతుందో అన్న భయాలు అన్నీ తొలగి దేవుడి మీద భారం వేశారు. సంఘమంతా ప్రార్థన చేసింది. నిజంగా ఒక హార్ట్ పేషెంట్ స్పృహలోనికి రావటం అంటే కొన్ని గంటలు పడుతుంది. వెంటనే నిజంగా డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఒక సహవాసాన్ని కలిగి ఉండటం వల్ల మేమెంత సంతోషించామంటే ఆ రోజు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నువ్వు ఎంత గొప్పవాడయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వెంత గొప్పవాడివి. ఇలా అనేకులు మాట్లాడుతుంటారు. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాన్ని చూసి వారి కష్టాలు కన్నీళ్ళు, నిజం చెప్పాలి అంటే నిజంగా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి అంటే సమయమే సరిపోలేని పరిస్థితి. ప్రేమన వారలారా, ఎందుకు సహవాసాన్ని కలిగి ఉన్నాము గనుక ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, బోధలో ఎదగాలి అంటే నువ్వు సహవాసములో ఉండాలి. సహవాసానికి వెళ్ళినప్పుడు, సంఘ కాపరి గారు మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఒక అనుభవంలోనికి వెళ్ళి మరలా సంఘ కాపరి గారి దగ్గరికి వెళ్ళి మనం అనేకమైన సంగతులు మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని సంఘమంతా మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే నాకు ఇలా అర్థమైందండి, నాకు ఇలా అర్థమైందండి, నాకు ఇలా అర్థమైందండి, ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాలను గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకున్నది ఒకటి, అందరూ మాట్లాడుతుంటే నిజంగా అనేక సంగతులలో మనం ఏమంటే అభివృద్ధి పొందుతాం. ప్రేమన దేవుని పిల్లలారా, సహవాసం లేకపోతే బావిలో ఉన్న కప్పల్లా మనకు తోచిందే గొప్పది అనుకుంటాం. ప్రేమన వారలారా, ఒక్కసారి సహవాసంలోనికి వచ్చి చూడు, ఒక్కసారి వచ్చి చూడు. ఒక విషయాన్ని గురించి సంఘమంతా మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కటి మాటలు, ఎంత చక్కటి మాటలు. 10వ వార్షిక ఆధ్యాత్మిక సదస్సు దేవుడు ఘనంగా సిద్దిపేటలో జరిగించాడు. దైవదాసులందరూ మాట్లాడారు. ఆ మాటలన్నీ వింటున్నప్పుడు నిజంగా ఎన్ని సంగతులు దేవుడు నాతో మాట్లాడాడు, ఎన్ని సంగతులు. నేను ఒక్కనే ఆలోచిస్తే నా పరిధి కొద్దిగానే ఉంటుంది, కానీ అందరూ మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు ఎన్ని సంగతులు దేవుడు క్రొత్త విషయాలు చెప్పాడు. అందరూ అంటుంటారు, అన్న 200 ఎపిసోడ్లు అయిపోయాయి కదా శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు, ఇంకా ఏం మాట్లాడతారన్న అంటారు. నేను చిన్నగా నవ్వుతాను. ఎందుకు? అందరితో కలిసి ఉన్నప్పుడు ఎన్ని సంగతులు ఇంకా మాట్లాడవలసినవి ఉన్నావో నాకు తెలుసు. ప్రేమన వారలారా, ఎందుకు? అందరితో కలిసి ఉండటం వల్ల బోధలో ఎదుగుతాం. ప్రేమన దేవుని పిల్లలారా, అందరితో కలిసి ఉండటం వల్ల ప్రేమన వారలారా, ఏమంటే ప్రార్థనాంశాలు బోలెడన్ని ఉంటాయి. ప్రేమన దేవుని పిల్లలారా, చాలా ఉంటాయి. ప్రేమన వారలారా, చూసారా, ఒంటరిగా ఉన్నావు అనుకోండి, అసలు నీకేం ప్రార్థన చేయాలో నీకే అర్థం కాదు. ప్రేమన వారలారా, అందుకే చాలామంది చూడండి, ఆ ప్రార్థన పొడిగా ఉంటుంది. ఏదో అందరినీ దీవించండి అయిపోయింది. అసలు ఈ విషయాన్ని ఎలా మరిచిపోయాడు అనుకుంటాం. ప్రేమన వారలారా, సహవాసం అనేది లేదు. ప్రేమన వారలారా, చూసారా, బోధలో ఎదుగుదల ఉండదు. ప్రేమన వారలారా, వాక్యాన్ని విని ఆలోచించే శక్తి ఉండదు. ప్రేమన వారలారా, నలుగురి ఆలోచనలు విన్నప్పుడు మన మెదడుకు కూడా పదును పెట్టి నువ్వు కూడా ఆలోచించగలవు. నువ్వు ఒంటరిగా ఉంటే ఏం ఆలోచించగలవు? ఆలోచించండి ఒక్కసారి. మన పిల్లలకి చదువు కొరకు పాఠశాలకు పంపుతావు,
ఏమండి, మీరు కూడా చదువుకున్నారు కదా, ఇంట్లోనే చెప్పుకోవచ్చు కదా, ఇంట్లోనే చెప్పుకోవచ్చు కదా. ఇంట్లో చెప్పి ప్రయోజకుడయ్యాడు నా కొడుకుకు, నేనే 10th క్లాస్ వరకు చదువు చెప్పానన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి పాఠశాలకి ఎందుకు పంపుతున్నామో జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పాఠశాలలో వాడి వయసు కలిగిన వారు ఉన్నారు. ఒక 20-25 మంది ఉన్నారు ప్రేమన వాళ్ళారా. అక్కడికి పంపేది మనకు చదువు రాక కాదు, వీడు ప్రయోజకుడు అవ్వాలి అంటే ఒక సహవాసములో వీడు ఎదగాలి. వాడు వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు వాడికి అర్థమవుతూ ఉంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. చాలా విషయాలు. టీచర్ పాఠం చెబుతుంటుంది, వింటుంటాడు. హోంవర్క్ అంటే వ్రాస్తుంటాడు. పిల్లలను చూస్తుంటాడు. వాడు బాగా చదువుతుంటే నేను కూడా బాగా చదవాలి అని ఒక పోటీ తత్వము వాడిలోనికి మొదలవుతుంది ప్రేమన వారలారా. ఒక పోటీ తత్వం ప్రేమన వారలారా. క్రమక్రమంగా నేను చదివి గొప్పవాణ్ణి కావాలి అన్న ఆలోచనకు బీజం పాఠశాల ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా? ఏముందిరా, ఏబిసిడీలు నేనే నేర్పిస్తాను, తెలుగు వర్ణమాల నేనే నేర్పిస్తాను, ఏముందిరా నువ్వు పాఠశాలకు వెళ్ళవలసిన అవసరత లేదు అని ఏ తల్లిదండ్రులు పిల్లల విషయంలో భావించరు ప్రేమన వారలారా. చూసారా? పాఠశాలకు వెళ్ళగానే వాడికంటూ స్నేహితులు, పాఠశాలకు వెళ్ళగానే ప్రేమన వారలారా వాడితో పాటు సమాన వయస్కులు గ్రౌండ్లోనికి వెళ్ళి వాడు ఆడుకుంటున్న విధానాన్ని తల్లిదండ్రులుగా మనము ఇవ్వలేం ప్రేమన వారలారా. ఆ సంతోషాన్ని ఇవ్వలేం ప్రేమన దేవుని పిల్లలారా కదా. మధ్యాహ్నం కాగానే అందరూ లంచ్ బాక్స్ తీసుకొని భోజనం చేస్తున్నప్పుడు వీడు కూడా లంచ్ బాక్స్ తీసుకుంటాడు. ఇంట్లో తినిపించమని మొరాయించేవాడు స్కూల్లో ఏం చేస్తాడు? వాడి లంచ్ బాక్స్ వాడే ఓపెన్ చేసుకొని నాకు ఇష్టం లేదన్న కూర మనం పెట్టినా కూడా కాముగా తినేస్తాడండి. ఇంట్లో మాత్రం నేను తినను అంటాడు. చాలా కుటుంబాలకు వెళుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు. అప్పుడు వెంటనే నేను ఏమడుగుతానంటే, స్కూల్లో జాయిన్ చేశారని అడుగుతాను. ఇంకా జాయిన్ చేయలేదు కదంటే, ఇంకా చేయలేదన్నా, ఇంకా చేయలేదు. అందుకే ఈ అల్లరి అనమాట. అందుకే ఈ అల్లరి. ఎందుకంటే స్కూల్లో జాయిన్ చేయగానే ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది ప్రేమన వారలారా. వినటం నేర్చుకుంటాడు ప్రేమన వారలారా. టీచర్ మాట్లాడుతున్నప్పుడు కాముగా ఉండాలని వినటం నేర్చుకుంటాడు. స్కూలుకు వెళ్ళని పిల్లలను చూడండి, తల్లిదండ్రులు ఏం మాట్లాడినా వాళ్ళకు వినే స్థితి ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా. ఒకవేళ స్కూల్కి వెళ్ళి వచ్చి కూడా బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా ప్రేమన వారలారా? వీడు సండే స్కూల్కి వెళ్తున్నాడా లేదని అడుగుతాను. అబ్బాయి లేదన్నా అంటున్నాడు. అందుకే అన్నమాట. అందుకే చూసారా, మీ పిల్లలకు సండే స్కూల్ లేకుండా చేస్తున్నారు అంటే ప్రేమన వారలారా, మీకంటే వాళ్ళకు శత్రువులు ఎవరు లేరు ప్రేమన వారలారా. మీ పిల్లలకు చిన్ననాటి నుంచే సండే స్కూల్ను ఇదిగో ఇవ్వలేకపోతే ఏమండి, మీకంటే వాడి భవిష్యత్తుకు శత్రువులు ఎవరు లేరు ప్రేమన వారలారా. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాలి ప్రేమన వారలారా. ఎందుకో తెలుసా, మన జీవితంలో అది లేదు అని బాధపడుతూ మన పిల్లల జీవితంలో ఏదో ఇంటి నిండా బొమ్మలు కొని బొమ్మల మధ్యకు పంపావే తప్ప దేవుని పిల్లల మధ్యకు పంపి చూడు ఒక్కసారి. పిల్లలు బొమ్మలతో కాదు ఉండవలసింది, తన స్వరూపాలైన దేవుని పిల్లలతో ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుని పిల్లలతో ఉండాలి. అలా సహవాసములో ఎదుగుతుంటాడు, ఎదిగి గొప్పవాడవుతాడు. ఒకరోజు పరుగున వస్తాడు, నాన్న అమ్మని ఏంటంటే, నేను ఫస్ట్ వచ్చానమ్మా, నేను ఫస్ట్ వచ్చాను. వాడికంటూ ఆనందాలు, వాడికంటూ సంతోషాలు, ఇదిగో నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఇవన్నీ కుటుంబంలో నువ్వు చదువు చెప్పి వాడికి ఇవ్వలేవు ప్రేమన వారలారా, ఇవ్వలేవు. మరలా మనం ఎగ్జైట్ కాకపోతే వాడే అంటాడు, అమ్మా ఇదిగో 20 మంది రాశారు, నాకే 10/10 వచ్చాయి.
ఈ ఆనందాన్ని నువ్వు ఇంట్లో చదువు చెప్పి ఇవ్వగలవా? ఇవ్వలేవు ప్రియమైన వారలారా. స్కూల్లో గేమ్స్ జరుగుతుంటాయి, స్కూల్లో అనేకమైన యాక్టివిటీస్ ఉంటాయి. వాడికంటూ ఒక ప్రపంచం, వాడికంటూ ఒక ఆలోచన, వాడికంటూ తెలివితేటలు ప్రియమైన వారలారా. అందుకే స్కూలుకు పంపుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. నిజమండి, సహవాసం అనేది నీకొక మరో ప్రపంచపు అనుభూతిని కలిగిస్తుంది ప్రియమైన వారలారా. సంఘపు సహవాసంలోనికి దేవుడు ఊరికే రమ్మనటం లేదు ప్రియమైన వారలారా. నీకొక ప్రపంచపు అనుభూతులు కలిగించాలి. ఇక్కడ స్కూల్ అయితే ఎవడో కట్టాడు అని అక్కడికి పంపుతున్నావు, కానీ సంఘం అయితే ఎవరో అనామకులు కట్టింది కాదు ప్రియమైన వారలారా. మన కొరకు పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా కట్టబడింది ప్రియమైన వారలారా. చూసారా దీని విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము. ఆ తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, తర్వాత 10th క్లాస్ ముగించుకొని ఇంటర్మీడియట్కి వెళతాడు, అక్కడ సహవాసమే. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళతాడు, అక్కడే సహవాసమే ప్రియమైన వారలారా. ఆ తర్వాత ఉద్యోగంలో వెళ్తాడు, ఉద్యోగంలో కూడా ఏముంటుంది? సహవాసమే. అసలు సహవాసం లేనిది ఎక్కడ చెప్పండి వాడి జీవితంలో? ఆలోచించండి ప్రియమైన వారలారా. సహవాసమే. మరలా పనిచేసే ఉద్యోగులతో స్నేహము, సహవాసము, చదువుకుంటున్నప్పుడు సహవాసం, ప్రయాణాలలో సహవాసము. ఎక్కడి వరకంటే జీవితాంతం, చివరికి జీవితాన్ని మనం ముగించుకున్నా మనల్ని సాగనంపేటప్పుడు కూడా సహవాసమే ప్రియమైన వారలారా. నలుగురు మొయ్యాలి, ఓ 10 మంది వెనక రావాలి. నువ్వు చచ్చిపోతే కూడా 10 మంది నీ వెనకాల వస్తున్నారంటే బ్రతికున్నప్పుడు దాని విలువ ఏమైనా గుర్తించగలుగుతున్నావా? అలాగే దేవుడు అంటున్నాడు, నాయనా ఇదిగో బాప్తిస్మము తీసుకున్నది మొదలు యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఇదిగో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మనకు చెబుతున్నాడు ప్రియమైన వారలారా. చాలా ప్రాముఖ్యమైనదని చెబుతున్నాడు ప్రియమైన వారలారా. దాని గురించి నిర్లక్ష్యంగా ఉండి క్రీస్తులో నుంచి వైదొలిగిన వారు బోలెడంత మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. బోలెడంత మంది ఉన్నారు. 1 2 కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. సహవాసాన్ని నిర్లక్ష్యము చేసి సంఘముతో కలిసి ఉండకపోవటం వల్ల నష్టపోయిన వారు బోలెడంత మంది ఉన్నారు ప్రియమైన వారలారా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను దయచేసి చూడండి. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని. ఇదిగో విశ్రాంతిలోనికి అంటే పరలోక ప్రవేశాన్ని గురించిన వాగ్దానము మనం అందరము పొంది ఉన్నాము. ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోదువేమో అని మనం అందరము భయము కలిగి ఉండాలి అని చెబుతూ ఎలా పోగొట్టుకుంటామో చెప్తున్నాడు చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అంటే వాక్యము వినటం ఎంత ప్రయోజనకరమో వాక్యము వినిన వారితో కలిసి ఉండటం కూడా అంతే ప్రాముఖ్యం అని చెప్తున్నాడు చూడండి. కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటి?
వాక్యము వారి జీవితాలలో ఉపయోగపడనిదిగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే వారు వినిన వారితో కలిసి ఉండలేదు గనుక. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఒక 10 మంది రైల్వే స్టేషన్కి వచ్చారు ప్రేమన వారలారా. వచ్చి ఒరే టికెట్ తీసుకొని రాపోరా అన్నాడు. టికెట్ తీసుకొని రాపో అన్నాడు. వీడు వెళ్ళాడు, టికెట్ తీసుకొచ్చి జేబులో తీసుకున్నారంటే అందరికి తీసుకున్నాను. ట్రైన్ వచ్చింది. ఆ హడావుడిలో ఒక్కొక్కడు ఒక్కొక్క భోగి ఎక్కాడు. టికెట్ ఎవరి దగ్గర ఉంది? ఒక్కడి దగ్గర. వాళ్ళ తిప్పలు చూడాలి. ఇక టీసీ రావటం ఒక్కొక్క భోగిలో మనశ్శాంతి లేదండి. టికెట్ ఎక్కడుందంటే పలాన్ దగ్గర ఉందని. కానీ ఆయన అంటున్నాడు, ఇలాంటి కథలు బోల్డ్ అని చూశాను నేను. డబ్బులు నిజం సార్, పలాని వాడి దగ్గర ఉంది, ఇదిగో ఫోన్ చేస్తాను వినండి అంటే ముందే చెప్పి పెట్టావా అంటున్నాడు. లేదు సార్ టికెట్ తీసుకున్నాం సార్. నీ టికెట్ ఆయన దగ్గర ఎందుకుంది? మేము 10 మంది సార్, 10 మందికి ఒక్కరే తీసుకున్నారు సార్, 10 మందికి ఒక్కరే తీసుకున్నారు సార్. లేదు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ ఎవరి దగ్గర ఉండాలి? నీ దగ్గర ఉండాలి. కుదరదు. ఎవడు ఉత్సాహంగా ట్రైన్ ఎక్కారండి. సికింద్రాబాద్లో దిగేటప్పుడు చూడాలి వాళ్ళ నీరసాలు, అది ఇది. ఎందుకు? అందరికీ దొరికినోళ్ళు దొరికినట్లుగా వాయించేసి పెట్టారు ప్రియమైన వారలారా. అసలే అది మార్చి ఏప్రిల్ అనుకుంటాను. టీసీలకు అప్పుడు ఎందుకంటే టార్గెట్లు ఉంటవి, అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ అంటున్నారు, ఒరే టికెట్ ఒక్కటి తీసుకున్నప్పుడు ఒక్క బోగిలోనే ఎక్కాలరా మనం. బుద్ధి వచ్చిందిగా. అంటే టికెట్ ఒకటైనప్పుడు మనం అందరం ఒక్క దగ్గరనే ఉండాలి. ఒకవేళ సీట్ల కొరకు ఏ బోగీలలో ఎక్కామా, వద్దు, లేదు చాలా ఇబ్బంది పడిపోతామని వాళ్ళకి అర్థమైపోయింది ప్రియమైన వారలారా. చూసారా? వినిన వారితో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. చూసారా? ఏమండి, సెమినార్లు ఇది 5వది. 5 సెమినార్లకు వచ్చిన వాళ్ళని కూర్చొని మాట్లాడుకోమంటే బ్రహ్మాండంగా మాట్లాడుకుంటారండి. మొదటి సెమినార్లో ఏం జరిగిందో తెలుసా? అటువైపు టపాసులు వెలుతున్నాయి, ఇటువైపు వాక్యము చెబుతున్నారు. అసలు కొంచెం డిస్టర్బెన్స్ అయింది కొంచెం కదా. రెండో సెమినార్లో ఏం జరిగింది కదా, రెండో వాడు అందుకుంటాడు. అక్కడి నుంచి పన్వేల్ అనేసరికి అసలు వస్తారా రారా, అసలేంటి, ఇది ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నాం, మనమైతే వెళతాం, మరి అందరూ వస్తారా రారా, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఈ సెమినార్కు వచ్చినోడిని పక్కన కూర్చొని అసలు మొదటి సెమినార్ సంగతులు చెబితే ఏమంటాడో తెలుసా? ఏం అర్థం కాని వాడిలాగా బిక్క చూపులు చూస్తుంటాడు ప్రియమైన వారలారా. ఎందుకు? నీతో పాటు విని కలిసి ఉండినవాడు కాదు. అతనికి ఏముంటుందంటే ఏదో మొదటిది అంటున్నారు, రెండవది అంటున్నాడు, మూడోది అంటున్నాడు, 4వది అంటున్నాడు, 5వ అంటున్నాడు, అసలు ఏమీ అర్థం కావట్లేదండి అసలు కదా. 5 సెమినార్లకు వచ్చిన వాళ్ళతో మీరు కూర్చోండి, నిజంగా ఎన్ని అనుభవాలు. వాళ్ళు మాట్లాడుతుంటారు, మీరు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, మీరు మాట్లాడుతుంటారు. ఎన్ని మాట్లాడుకుంటాం ప్రియమైన వారలారా. తెలంగాణ ప్రాంతంలో 10వ వార్షిక ఆధ్యాత్మిక సదస్సు మొన్న సిద్దిపేటలో జరిగింది. మొదటి సెమినార్ నుంచి మాట్లాడుకోవాలి అంటే ప్రియమైన వారలారా ఎన్ని జ్ఞాపకాలు, ప్రియమైన వారలారా ఎన్ని జ్ఞాపకాలు. ఇవి ఎవరితో మనం షేర్ చేసుకోగలిగినవంటే వచ్చిన వారితో షేర్ చేసుకోగలం. రాని వారితో ఈ మాటలు చెప్పితే ఏమండి నిష్ప్రయోజనమే. అలా అని అంటాడు, అంతే, అంతకుమించి ఏమంటాడు? ఓహో అలా జరిగిందా అంటాడు ప్రియమైన వారలారా. అలాగే ఇదిగో వారికి ప్రకటింపబడినట్లు మనకును వాక్యము ప్రకటింపబడింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే వినిన వారితో కలిసి ఉండలేదు. అంటే సహవాసము లేకపోవటం వల్ల ఏం జరిగింది అంటే విన్న వాక్యము వారికి
నిష్ప్రయోజనమైంది. అంటే బోధలో ఎదుగుదల లేదు, ఇదిగో ప్రభు వల్లలో లేరు, కలిసి లేరు, ప్రభు వల్లలో లేరు, ఎడతెగక ప్రార్థనా జీవితంలో కూడా లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా చూసారా ఆ ప్రభావం ఎలా పడుతుందో, ఆ ప్రభావం ఎంత భయంకరంగా మన జీవితాలలో పడుతుందో చూడండి ప్రియమైన వారలారా. దయచేసి దూరం అనుకోకండి ప్రియమైన వారలారా. పరలోకం అనేది చాలా దూరం, చాలా దూరం. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు దూరాన్ని గురించి ఆలోచించని నువ్వు ఇక్కడ సంఘము దగ్గరికి వెళ్ళడానికి దూరమని ఎందుకు ఆలోచిస్తున్నావు? యేసుక్రీస్తు నా కొరకే చనిపోయాడని నమ్ముతున్న నీవు ఏమండి దాన్ని జ్ఞాపకం చేసే ప్రభు బల్లలో ఎందుకు చెయ్యి వేయలేకపోతున్నావు? ప్రార్థనా జీవితమే గొప్పది అనుకుంటున్న నీవు అందరితో కలిసి ఆ ప్రార్థన ఎడతెగని ప్రార్థనలో నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. పౌలు గారు అంటున్నారు, వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే సహవాసం లేకపోవటం వల్ల నిర్జీవమైపోయారు ప్రేమన వారలారా. ఎవరైనా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతున్నారు సంఘాన్ని వదిలి అంటే చాలా బాధ అవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. బ్రతుకు తెరువు అని వాళ్ళు అనుకుంటారు, కానీ అసలు బ్రతికే ఉండదేమో అని భయపడుతుంటాం ప్రేమన వారలారా. ఇదిగో మరి పని చూసుకున్నావా? చూసుకున్నాను. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మరి చూసుకున్నారంటే లేదన్నా, లేదు. నీ బ్రతుకు తెరువునైతే చూసుకున్నావు, ఇదిగో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం ఏం చేయాలనుకున్నావు చెప్పు? చాలామందికి నమ్మకం ఉండదు ప్రేమన వారలారా. దేవా, ఇదిగో నీ సన్నిధికి రావటానికే నేను ఎక్కడికి వెళ్ళట్లేదయ్యా, ఎక్కడికో ఈ బ్రతుకు తెరువుకు నేను వెళితే నాకు బ్రతికే ఉండదయ్యా. ఇదిగో నీ సన్నిధిలో గోజాడుతున్నాను, ఇక్కడే 4 మెతుకులు నాకు ఇయ్యయ్యా. ఇదిగో నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరంలో అవయవముగా ఇక్కడున్నానయ్యా అంటే ఏమంటే పరలోకాన్నిచ్చే దేవుడు నీకింత కూడు పెట్టలేడా? ఆలోచించు. దేవుడు గొప్ప గొప్పవి చేసి అని నమ్ముతున్న మనం ఏమండి సంఘాలను వదిలి ఎక్కడికో వెళతాం. వెళ్ళిన తర్వాత ఇదిగో విన్నవారితో నువ్వు కలిసి లేవు గనక కొత్త వారి దగ్గరికి వెళతావు. వాళ్ళెవరో నీకు తెలియదు, నువ్వెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళతో కలిసి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళటం చాలా కష్టం. చాలామంది ఇదిగో అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఆదివారం వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటారు. ఏమండి సహవాస లోపం ప్రియమైన దేవుని పిల్లలారా. వీళ్ళెవరో వారికి తెలియదు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. అన్నానన్నా అక్కడికి బోళ్ళంత మంది వస్తారు, ఇదిగో సమయం కాగానే గేట్లు వేసేస్తారన్నా అన్నాడు. అప్పుడు నేను అడిగాను, మరి ఆ సంఘ కాపరికి నువ్వెవరో తెలుసా అన్నాడు. అప్పుడు ఆయన నాకు తెలుసా అన్నా అన్నాడు. నేను ఆయనకు తెలియదు. ఏమండి కాపరికి గొర్రె తెలియాలా, గొర్రెకు కాపరి తెలియాలా? కాపరికి గొర్రె తెలిస్తే పచ్చిక గల చోట్లకు తీసుకుని వెళతాడు. కాపరి కాపాడుతాడు, కాపరి కాపాడుతాడు ప్రియమైన వారలారా. అమాయకత్వానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ప్రేమ. ఏంటి ఈ పిచ్చి? ఆయనకు నువ్వెవరో తెలియదనమాట. తెలియదన్న ఆయన నాకు తెలుసు. ఆయన నీకెలా తెలుసు? నాకు తెర మీద తెలుసు. తెర మీద తెలుసా? మరి ఆయనతో నువ్వు మాట్లాడావా? అంత టైం ఆయనకి ఎక్కడ ఉంటుందన్నా? పోనీ ఆయనను ఒక్కసారన్నా కలుసుకున్నావా? ఆయనను కలుసుకోవాలంటే 25,000 రూపాయలు ఇస్తే కానీ ఒక 5 నిమిషాలు టైం ఇయ్యడన్నా నాకు. ఆయనను కలుసుకోవాలంటే ముందు ఏం చేయాలన్నమాట? 25 రూపాయలు, 25,000 రూపాయలు. అన్న ఆదివారం వెళ్ళకపోతే ఫోన్ వస్తాన్న మీరు ఎందుకు రాలేదంటే కాపరే చేశాడని అడిగాను. ఆయన చేయడన్నా, మిగతా వాళ్ళు చేస్తారన్న అంటున్నాడు. అదేంటి?
విచిత్రం చూసారో ప్రేమన వారలారా, ఆధునిక పోకడలతో ఎటు వెళ్ళిపోతున్నామో తెలియని స్థితి. నువ్వు వినిన వారితో కలిసి ఉండాలి. నువ్వు స్థానిక సంఘానికి వెళ్ళావనుకోండి, కాపరి గారికి నువ్వు తెలుసు. ఏమంటే నీ గురించి కాపరికి తెలుసు. నిన్నెలా పెంచాలో ఆయనకు తెలుసు. నీ కష్టాలలో ఎలాంటి సలహా ఇవ్వాలో ఆయనకు తెలుసు. నిన్నెలా బలపరచాలో తెలుసు. నీ కుటుంబాన్ని ఎలా దేవునిలో పెంచాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. సంఘానికి నిన్నెలా వాడుకోవాలో తెలుసు ఆయనకి. ఎక్కడికి వెళ్ళి కూర్చొని రావటానికి ఇష్టపడ్డావే తప్ప స్థానిక సంఘంలో వాడబడగలిగే స్థితిని కోల్పోతున్నావు అంటే ఏమండి, బ్రతుకు తెరువు, బ్రతుకు తెరువు, బ్రతుకు తెరువు ప్రేమను వారలారా. అసలు ఈ బ్రతుకునిచ్చిందే దేవుడయ్యా. ఈ బ్రతుకునిచ్చిందే దేవుడయ్యా. ఈ బ్రతుకునిచ్చిందే దేవుడయ్యా. ఆలోచించండి ప్రేమను వారలారా. ఏమండి, అబ్బాయి ఏం చేస్తాడండి? అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. పలాని పెద్ద కంపెనీలో పనిచేస్తాడు. ఇంక అవసరం లేదండి మనకి ఇంకేమి. మరి అబ్బాయి ఏ చర్చికి వెళ్తున్నాడు, ఏ సహవాసాన్ని కలిగి ఉన్నాడు, ఇవి అవసరమా మనకి? ఇక మనకు అవసరమా? అట్నుంచి అంటే అమెరికాకి వెళ్తారంటే ఇంకా సంతోషమే కదా మనకి. ఇంకా సంతోషమేంటి మనకి. అంటే ఏ సంఘంలో తిరంగా లేకుండా తోకదగిన గాలిపటంలా ఇక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు, అప్పుడు వస్తాడు. అన్ని తిరిగానండి నేను. ఓహో, ఎక్కడ సరిగా లేవన్నమాట. వినిన వారితో ఎక్కడ కలిసి ఉన్నావు నువ్వు? ఎక్కడ లేవు. విన్న వాక్యం అంతా ఏమైపోద్ది? నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైనది. చూసారా ప్రేమన వారలారా? సంఘము శరీరం అయితే, శరీరములో ఒక అవయవానివైతే, అవయవం ఎప్పుడు శరీరంతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంది ప్రేమన వారలారా. కలిసి ఉండటానికి ప్రేమన వారలారా. అలాగైతే మనము కలిసి ఉండకపోతే విన్న వాక్యము నిష్ప్రయోజనమైనదైపోతుంది ప్రేమన వారలారా. దాని ప్రభావం మన కుటుంబం మీద పడుతుంది ప్రేమన వారలారా. దాని ప్రభావం మన పిల్లల మీద పడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. పిల్లల మీద పడుతుంది ప్రేమన వారలారా. చూసారా ఏమండి, బతకడానికి దారులు వెతుక్కుంటున్నావు, కానీ పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఒక మార్గాన్ని నిర్ణయించాడు. యేసుక్రీస్తు ద్వారా నూతనమైన మార్గము సంఘము ప్రేమన వారలారా. సంఘము ద్వారా పరలోకానికి వెళ్ళవలసిన వారం ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై 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 ఇదిగో ఏమంటున్నాడు అంటే సంఘములోనికి ఆహ్వానిస్తున్నాడు ప్రేమన వారలారా. సంఘంలో చాలా ఆనందం ఉంటుంది ప్రేమన వారలారా. చాలా ఆనందం ఉంటుంది ప్రేమన వారలారా. దయచేసి చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఎప్పుడు సహవాసాన్ని కలిగి ఉన్నారో వారి జీవితాలలో ఏం జరుగుతుంది అంటే ప్రేమన వారలారా, తప్పక కూడుకుంటున్నారు. అమ్మో, అందరూ వస్తారు, నేను కూడా వెళ్ళాల్సిందే. అందరూ వస్తారు, నేను కూడా వెళ్ళాల్సిందే. తప్పక కూడుకుంటున్నారు. ఏక మనసు వారికి వచ్చేసింది ప్రేమన వారలారా. ఏక మనసు వచ్చేసింది. ఇదిగో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంతేకాదు, ప్రజలందరి వలన ఏమైపోయారు?
దయ పొందిన. అసలు ఏంటండి వీరు ఎంత చక్కగా గ్యాదర్ అవుతున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. ప్రజలందరి వల్ల దయ పొందారు ప్రియమైన దేవుని పిల్లలారా. దాని ప్రభావం వారి హృదయంలో పడింది చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. అంటే ఎప్పుడైతే సహవాసాన్ని కలిగి ఉంటామో పరిచర్య డెవలప్ అవుతుంది ప్రియమైన వారలారా. పరిచర్య డెవలప్ అవుతుంది, పరిచర్య డెవలప్ అవుతుంది. ఇదిగో తప్పక కూడుకుంటున్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు, చక్కగా సమిష్టిగా ఉన్నారు, అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఒకే మాట మీద ఉన్నారు, ఆనందముతో ఉన్నారు ప్రియమైన వారలారా. అంతేకాదు దేవుడు వాళ్ళను చూశారు, అనుదినము రక్షణ పొందుతున్న వారిని చేర్చాడు ప్రియమైన వారలారా. సిద్దిపేట వార్షిక ఆధ్యాత్మిక సదస్సులో 73 మంది బాప్తిస్మాన్ని తీసుకున్నారు ప్రియమైన వారలారా. ఏమంటే 73 మంది తీసుకోవడానికి గల కారణం ఏంటి అని బాగా ఆలోచించగలిగితే, ఇదిగో వాక్యము వారి హృదయాన్ని తెరిచింది. అలాగైతే ఇదే వాక్యము చాలా చోట్ల చెబుతున్నాం కదా, చాలా చోట్ల చెబుతున్నాం కదా. ఆలోచించండి. అంటే ఎప్పుడైతే సహవాసానికి వాక్యము తోడై అందరూ ఐక్యమత్యంగా ఉండి వాక్యాన్ని వింటున్నప్పుడు నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా హృదయాలు కదిలింపబడ్డాయి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నేనెందుకు బ్రతకూడదు? ఒక ఆలోచన వారిలో మొదలైంది ప్రేమన వారలారా. అది ఏంటంటే సహవాసపు ప్రభావం ప్రేమన దేవుని పిల్లలారా. సహవాసపు ప్రభావం ప్రేమన దేవుని పిల్లలారా. నీ జీవితంలో ఆనందం ఉండాలి అంటే సహవాసములో ఉండాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించాలంటే నువ్వు ఒక్కడిగా స్తుతించటం కాదు, అందరూ కలిసి పాడుతున్నప్పుడు ఎంత మధురంగా ఉంటుంది ప్రేమన వారలారా. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందో తెలుసా? సహవాసములో. అంతేకాదు ప్రియమైన వారలారా, ఏమండి పరిచర్య ముందుకు వెళ్ళాలి అంటే సహవాసమే. నువ్వు ఒంటరిగా ఉండి సాధించేది ఏమీ లేదు ప్రియమైన వారలారా. ఒంటరిగా ఉండి సాధించేది ఏమీ లేదు ప్రియమైన వారలారా. దయచేసి పిల్లలకు ఫ్రూట్స్ కొనేటప్పుడు మీరు షాపుకు వెళితే ద్రాక్ష గెలలు కట్టి ఉంటాయి ప్రియమైన వారలారా. ఏమండి ఈ ద్రాక్షలు రుచిగా ఉన్నాయా అని అడిగామనుకోండి, ద్రాక్ష గెలలో నుంచి ద్రాక్ష పళ్ళు తీసి చేతిలో పెట్టడు. ఏ ద్రాక్ష పళ్ళు పెడతాడో తెలుసా? కింద రాలిపోయినవి ఉంటాయి, అవి తీసి 2 పెడతాడు. ఇవి ఫ్రీ తిను, అవి ఇవ్వచ్చు కదంటే అవి ఇవ్వను, అవి కాస్ట్ అంటాడు. ఏమంటే ఇవి ద్రాక్ష పల్లె, అవి ద్రాక్ష పల్లె, వీటికి ఏమో విలువ లేదు, వాటికి విలువ ఉంది. ఎందుకో చెప్పండి? గెలలో ఉన్న ద్రాక్ష పళ్ళకు విలువ, విడిగా ఉన్న ద్రాక్ష పళ్ళకు విలువ ఉండదు. మరీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇవి 20 రూపాయలకు తీసుకోండి అంటాడు, ఇవి మాత్రం 60 రూపాయలు అంటాడు. ఇవి తీసుకోండి 20. ఒంటరిగా ఉన్నప్పుడు విలువ ఉండదు ప్రేమన్న వారలారా. మనకి విలువ ఉండదు, అస్సలు విలువ ఉండదు. నువ్వు సమూహముగా ఉన్నప్పుడు నీకు విలువ. ఎందుకంటే ద్రాక్షాలు గుత్తిలో ఉన్నప్పుడు ఎలా విలువ, నువ్వు సంఘంలో ఉన్నప్పుడు విలువ. సంఘంలో లేకపోతే మనకు విలువ లేదు ప్రేమన వారలారా, విలువ లేదు ప్రేమన వారలారా. ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి ప్రయాణం చేస్తాయి. ఎప్పుడు కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 బయలుదేరవు ప్రేమన వారలారా, సమూహముగా బయలుదేరుతాయి. ఎందుకు సమూహముగా బయలుదేరుతాయి అంటే సమూహముతో ఉన్నప్పుడు వాటి శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయట ప్రేమన వారలారా. వాటితో సమూహముగా ఉన్నప్పుడు వాటి సామర్థ్యం రెట్టింపు అవుతుందట. ఎందుకంటే సహవాస ప్రభావం అన్నింటి మీద ఉంటుంది ప్రేమన వారలారా కదా. మీ ఇంటికి వచ్చి ఉదయం 3 క్లాసులు, మధ్యాహ్నం 1 క్లాసు, మళ్ళా సాయంకాలం 1 క్లాస్ అంటే కూర్చుంటారా చెప్పండి? చాలే ఇక. ఏదో రమ్మని చెప్తే మళ్ళీ టైం టేబుల్ వేసి కూర్చోబెడతారా అనుకుంటాం మనసులో.
ఇంకో క్లాస్ పెట్టినా వింటారు మీరు, ఖచ్చితంగా వింటారు, అందులో అనుమానం ఏమీ లేదు. సంఘ కాపరి గారు అనిల్ గారు కూడా అంటున్నారు, అన్న 5 క్లాసులు పెడదామని. ఎందుకు వింటారు, అందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకు వింటారో చెప్పండి ఇప్పుడు మీరు. అందరిని చూస్తారు, అందరు విన్నప్పుడు నేను వినకపోతే బాగొద్దు, వద్దు, ఏదో 5 రోజులు కానివ్వండి. అక్కడే కాస్త ముసుగు కిందికి వేసినాం అనుకోండి, నిద్రపోయినా పర్వాలేదు, చేరు వెనకాల వేసుకున్నాం అనుకోండి, మనల్ని పట్టించుకునే ఉండదు, అమ్మో వద్దు. సరే, సహవాసంలో ఉన్నప్పుడు ఆ ఆసక్తి దానికదే వస్తుంది ప్రియమైన వారలారా. అదే ఒంటరిగా ఉన్నప్పుడు రాదు ప్రియమైన వారలారా, రాదు. ఆకాశ పక్షులు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోనికి వెళుతుంటాయి. ఎలా అవి వెళ్ళగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు, ఒక పక్షి ఎంతో దూరం వెళ్ళలేదు, కానీ ఇవన్నీ కలిస్తే ఏం జరుగుతుంది అంటే, ఇవన్నీ చూసినప్పుడు ఒకదానిని ఒకటి బలపరుచుకుంటూ అది వెళుతుంది కనుక నేను వెళ్ళాలని వాటి శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయట. సంఘంలో ఉండి చూడండి, నువ్వుగా ఉండవు. ఇదిగో అందరినీ చూస్తున్నప్పుడు, అందరి సహాయాలు వింటున్నప్పుడు నేను కూడా దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి. నీ శక్తి సామర్థ్యాలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తెలియదు, నువ్వు సమూహములో ఉండు, రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటావు. పరలోకానికి వెళుతున్నప్పుడు ఒంటరిగా నువ్వు వెళ్ళలేవయ్యా, నీ వల్ల కాదు. ఏమంటే ఈ ప్రయాణాలలోనే ఒంటరిగా వెళ్ళటం అసాధ్యం ప్రియమైన వారలారా. ఒకవేళ ట్రైన్ ఎక్కామనుకోండి, ఏం చేస్తాం తెలుసా, ఆ పక్కోని ఈ పక్కోని మందలించేస్తుంటాం మనమే, మీదెక్కడికి. మాది కూడా బొంబాయి అన్నాడు అనుకోండి, ఇక బొంబాయి వచ్చినా మాటలు ఆగిపోవండి, ఇంకంతే ఇంకా కదా. చూసారా, ప్రయాణమే తెలియదు ప్రియమైన వారలారా. అసలు ఇన్ని గంటలు ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఆ సహవాసంలో మీరు చూడాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుందా అని స్టేషన్ను చూసి టైం చూసుకునే మనం ఒక ఇద్దరు కలిసి మాటల్లో పడ్డామా, అసలు టైం కాదు కదా, బొంబాయి ఎప్పుడు వచ్చేసింది అనుకుంటాం ప్రియమైన వారలారా. సహవాసం అనేది చూసారా, సహవాసం ఇదిగో ఈరోజు మొదలు పెట్టుకున్నట్లుగా ఉంటుంది, రేపటి నుంచి చూడండి వేగంగా సమయం వెళ్ళిపోతుంది. ఈ సహవాసంలో 5 రోజులు అప్పుడే అయిపోయాయా అని మనం అనుకుంటాం. ఇంటోళ్ళు ఫోన్ చేసి 5 రోజులు అంటారు, వీళ్ళకి చెప్పినా అర్థం కాదని మనం అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉంటారు. మొదటి రోజు, రెండవ రోజు, మూడో రోజు, వాళ్ళకేమో రోజులు గడవవు. మనకు గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుంటుందండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది ప్రియమైన వారలారా. సహవాసంలో ఉన్నప్పుడు నువ్వేదైనా సాధించగలవు. అలాని భూమి మీద ఏదో కాదు, ఆకాశ పక్షులు 1000 కిలోమీటర్లు వెళుతున్నట్లుగా కొన్ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఆ మహాలోకాన్ని చేరుకొనగలిగే శక్తి దేవుడు నీకెక్కడివ్వబోతున్నాడో తెలుసా, సహవాసములో ప్రేమన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలును ఐగుప్తుల నుంచి బయలుదేరి, నాయన ఫస్ట్ నువ్వు బయలుదేరు ఒక్కడివి, పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశాన్ని, కానీ ఒక్కొక్కరిని డ్రాప్ చేశారు అనుకోండి, మధ్యలో పుట్టుకునేవారు మన వాళ్ళారు. గుంపులుగా బయలుదేరారు. వాళ్ళకి 40 ఏళ్ళు కూడా అసలు మేమేదో చేసామన్నట్టుగా లేదు ప్రేమ. 40 ఏళ్ళ ప్రయాణం అంటే ఎలా ఉండాలి చెప్పండి మీరు. కానీ 40 ఏళ్ళు కూడా అలా గతించిపోయాయి. ఎందుకు? సహవాసము. ఎందుకు తెలుసా? సహవాసంలో మనం ఉన్నప్పుడు దేవుని కృప అంతుంటది ప్రియమైన వారలారా, అంతుంటది ప్రియమైన వారలారా. అంటే దేవుడు తన కృపను విస్తరింపజేస్తుంటాడు, దేవుడు తన ఆత్మ ప్రభావాన్ని విస్తరింపజేస్తుంటాడు. అంటే మనం సమూహముగా ఉన్నప్పుడు ఆయన కృప పెరుగుతుంది, ఆయన దయ పెరుగుతుంది, పరిశుద్ధాత్మ ప్రభావం పెరుగుతుంది. ఏమండి, ఊహించని శక్తి సామర్థ్యాలు మనలోనికి వచ్చేస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా.
కాబట్టి ఇదిగో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ సహవాసములో సరిగా ఉండగలిగితేనే దేవునితో ఉండగలిగే స్థితి మనకు కలుగుతుంది. సహవాసములో లేనివాడు దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండలేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండలేడు. అలాని ఎవరితో సహవాసం చేయాలి, ఎందుకు చేయాలి, ఈ సహవాసం వల్ల లాభ నష్టాలు ఏంటి, ఈ సహవాసములో ఉంటున్న గొప్పతనం ఏంటి, అసలు దేవునితో అన్యోన్యమైన సహవాసము సంఘముతో పరిశుద్ధులతో కలిసి ఉంటేనే ఎంత గొప్పది అన్నప్పుడు దేవునితో కలిసి ఉంటే నిజంగా ఆ అన్యోన్యమైన సహవాసం ఎంత గొప్పదో ఏమండి. ఈ సాయంకాలము అనేక సంగతులు మనం మాట్లాడుకోబోతున్నాం. దయచేసి ఆలోచించండి. అనేక సంగతులను మనం విందాం. మన వ్యక్తిగతమైన జీవితాన్ని, మన కుటుంబాలను, మన సంఘాలను బలపరుచుకుందాం. అనేకమైన నూతన ఆత్మలను సంపాదించడానికి మేలుకొల్పబడదాం ప్రియమైన వారలారా. కాబట్టి ఈ తొలిదినపు మాటలను మీ హృదయమందు నాటబడి అవి మొలకెత్తాలి అని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేకమైన సంగతులు మేము మాట్లాడుకొని ఉంటున్నాం నాయన తండ్రి. ఈ తొలి దినము ప్రారంభించావు నాయన. ఇంకనూ నాయన సత్యపు లోతుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి అనేక సంగతుల ద్వారా మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ దినమంతా నాయన నీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవా నిన్ను స్తుతిస్తూ సమస్తమును నీ పాదాల చెంత మొరపెడుతూ ఈ రాత్రికాలపు విశ్రాంతిని, రేపటి దినము చురుకైన మెలకువను, మరలా నీతో కలిసి ప్రయాణం చేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. కార్యనిర్వాహకులకు నాయన నీ కృపను అనుగ్రహించండి. పని చేస్తున్న నీ పిల్లలను దీవించండి తండ్రి. వంట చేస్తున్నా, వడ్డిస్తున్నా తండ్రి, ఇదిగో నాయన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పరిచర్యను దీవించండి తండ్రి. ఇంకా రావలసిన నీ పిల్లలను అనేకులు నాయన తోడుకొని రండి. మేమందరము నాయన చక్కటి సహవాసాన్ని కలిగి శక్తి పొందగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఉన్నతుడా మహోన్నతుడని నిన్ను కీర్తిస్తూ నిన్ను స్తుతిస్తూ తండ్రి, ఈరోజు ఈ కృపకై నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ క్రీస్తు సంఘములన్నింటికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ